ఈ వీడియో ఇప్పుడు చూడకుండా మీరు స్కిప్ చేస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా బాధపడతారు. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్‌లో 100% స్కోర్ సాధించొచ్చు. బికాజ్ ఈ వీడియోలో నేను ప్రతి చాప్టర్ నుండి కూడా 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఏ క్వెషన్స్ ఏ ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ రావచ్చు. ఇవి మీకు ఎక్సర్‌సైజ్‌లో ఎక్కడున్నాయి, ఎగ్జాంపుల్స్‌లో ఎక్కడున్నాయి, ఇంక్లూడింగ్ పేజ్ నంబర్స్‌తో సహా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? నేను చెప్పింది చెప్పినట్టుగా ఈ వీడియోలో కంప్లీట్‌గా నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయితే 100% కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నాను నాన్న. సో, మీ స్కోర్ అనేది 90+ అయితే ఉంటుంది. కంపల్సరీ ఖచ్చితంగా. అందులో డౌటే లేదు. అర్థమవుతుందా? సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అస్సలు మిస్ చేయొద్దు నాన్న. ఇది నా రిక్వెస్ట్. అస్సలు మిస్ చేయొద్దు. ఓకేనా? సో, ఇక వీడియోకైతే వెళ్ళిపోదాం. 8 మార్క్ క్వెషన్స్ మనకి 29 నుండి స్టార్ట్ అవుతాయి. 29, 30, 31, 32, 33 5 క్వెషన్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 29లో మళ్ళీ 2 క్వెషన్స్ ఉంటాయి. ఏ ఆర్ బి అనేది. ఏ అనే క్వెషన్ ఏ చాప్టర్ నుండి వస్తుంది, ఏ మోడల్ క్వెషన్, ఇంక్లూడింగ్ అది ఎక్సర్‌సైజ్‌లో ఎక్కడుంది, ఎన్నో ఎగ్జాంపుల్‌లో ఉంది అనేది కూడా నేను నీకు చెప్తాను. హలో స్టూడెంట్స్, దిస్ ఈస్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు ఏపీఎన్టీఎస్ 9 అండ్ 10. సో, మొదటిగా మనము 29th క్వెషన్ గురించి మాట్లాడుకుందాం. 29లో ఏ క్వెషన్ కంపల్సరీ రియల్ నంబర్ చాప్టర్ నుండే వస్తుంది. విచ్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ ఫర్ ద ఏపీ క్లాస్ 10 మ్యాథమెటిక్స్. ఇందులో ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ ఇదొక్కటి ప్రిపేర్ అయితే కంపల్సరీ దీని నుండే మీకు పబ్లిక్ ఎగ్జామ్‌లో క్వెషన్ వస్తది. ఓకే. సింగిల్ నెంబర్ ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్, లేదా ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ 5 లేదా స్క్వేర్ రూట్ 7 ఇలా సింగిల్ నెంబర్ అడగొచ్చు. లేదంటే డబుల్ నెంబర్ కూడా అడగొచ్చు. లైక్ 3 + 2 స్క్వేర్ రూట్ 5 ఇలాంటివి. దానికోసం మీరు థియరమ్ 1.3, ఎగ్జాంపుల్ 5, 6 అలాగే ఎక్సర్సైజ్ 1.2 కంప్లీట్‌గా చేయాలి. ఈ చాప్టర్ నుండి 100% ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తే ఒక్క 8 మార్క్ క్వెషన్ మీ సొంతం. ఇంక అందులో డౌటే లేదు. ఓకే. అండ్ దీనికి చాయిస్ ట్రయాంగిల్. ఇది ఎలాగ చేస్తాం కదా సార్, ఇంక దీన్ని 100% వదిలేయొచ్చా అంటే ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దీన్ని మనం కంప్లీట్‌గా లీవ్ చేయొచ్చు. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే దీన్ని కంప్లీట్‌గా లీవ్ చేయొద్దు. ఏ చాప్టర్‌ని కూడా కంప్లీట్‌గా లీవ్ చేయొద్దు. ఎందుకంటే ఇది కేవలం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఫర్దర్‌గా మనకి ఎంతో ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడు దీన్ని కంప్లీట్‌గా లీవ్ చేసేయడానికి ఇందులోంచి 8 మార్క్ క్వెషను ఓన్లీ 8 మార్క్ క్వెషనే రాదు. మళ్ళీ మనకి 1 మార్క్ క్వెషన్ గాని, 2 మార్క్ క్వెషన్ గాని వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంప్లీట్‌గా వదలకుండా ఇవి చేయండి. అట్‌లీస్ట్ మొత్తం వదిలేయకుండా అట్‌లీస్ట్ ఇవి చేయండి. థియరమ్ 6.1 అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్, అలాగే ఎగ్జాంపుల్ 1, 2, 7 అలాగే ఎక్సర్‌సైజ్‌లో చిన్న ప్రూఫ్స్ ఉంటాయి. మరి లెంతీగా ఉన్నాయి చేయొద్దు. చిన్నగా ఉన్నాయి. ఈ థియరమ్‌ని అప్లై చేసుకొని చేస్తే ఈజీగా వచ్చేవి, సిమిలారిటీ క్రైటీరియాస్ యూజ్ చేసి చేస్తే వచ్చేటువంటి చిన్న చిన్న ప్రూఫ్స్ కంపల్సరీ చేయండి. అర్థమవుతుందా? కంప్లీట్‌గా మాత్రం వదలొద్దు దయచేసి. ఓకే. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథమెటిక్స్‌లో వీక్, మ్యాథమెటిక్స్ అంటే భయం అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీ చేస్తే ఒక 8 మార్క్ మీ సొంతం. నేను చెయ్యగలను, యెస్ ఐ యామ్ కేపబుల్ అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు ఇది కూడా చేయండి. ఓకే. ఇప్పుడు మనము 8 మార్క్ క్వెషన్స్ కోసం ఎలా అయితే చెప్పుకుంటున్నామో, అలాగే 4 మార్క్ క్వెషన్స్ కూడా కావాలి, ఇలా చెప్పాలి అంటే మీరు చక్కగా ఈ వీడియో కింద 4 మార్క్స్ అని చెప్పి కామెంట్ చేయండి. మీకోసం నేను 4 మార్క్ క్వెషన్స్ కోసం 4 మార్క్ క్వెషన్స్ గురించి కూడా ఇలా నేను మీకు ప్రతి దానికి వీడియో చేస్తాను. అంటే ప్రతి క్వెషన్‌కి 4 మార్క్ క్వెషన్ ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అవుతాయో ప్రతి క్వెషన్ నంబర్ వేసి ఏ చాప్టర్ నుండి వస్తుంది, ఏ క్వెషన్ వస్తుంది అనేది కూడా నేను ఈ విధంగా రాసి చెప్తాను. ఓకేనా? సరే. మనకి నెక్స్ట్ 30th క్వెషన్ ఏ ఆర్ బి రెండిట్లో ఒకటి రాయాలి. ఇందులో ఏకి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏ క్వెషన్ మనకి కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుండి వస్తుంది. అలాగే బి క్వెషన్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ చాప్టర్ నుండి వస్తుంది. ఇందులో నుండి మీకు డిస్టెన్స్ రిలేటెడ్ క్వెషన్స్ వస్తాయి. అంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి మనకి క్వాడ్రిలేటరల్ రెక్టాంగిల్ వస్తుందా, పారలోగ్రామ్ వస్తుందా, స్క్వేర్ వస్తుందా అని చెప్పి క్వెషన్స్ ఉంటాయి. అవి అలాగే ఈక్వి డిస్టెంట్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చి మరొక పాయింట్ ఇచ్చి మనకు ఉంటే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఎక్సర్సైజ్ 7.1లో 6 నుండి 10 వరకు ఇవి కంపల్సరీ చేయాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా కంపల్సరీ ఇవన్నీ చేయాల్సిందే. లేదు డిస్టెన్స్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకపోతే సెక్షన్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ట్రై సెక్షనల్ పాయింట్స్,
4 పాయింట్స్, ఐ మీన్ ఒక లైన్ సెగ్మెంట్ 4 ఈక్వల్ పార్ట్స్ అవ్వడానికి కారణమైన పాయింట్స్, పారలోగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ 7.2 నేను ఇక్కడ రాశాను కదండి. ఈ నెంబర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఇది అన్ని ప్రిపేర్ అవ్వాల్సిందే. ఏ చాయిస్ తీసుకోద్దు ఇందులో. అలాగే దీని ముందు 29లో రియల్ నెంబర్స్ చెప్పాను, అక్కడ నేను రాసినవి అన్ని ప్రిపేర్ అవ్వాల్సిందే. అస్సలు చాయిస్ తీసుకోవద్దు. ఓకే ఓకే మేము ఇంకా చేయగలము, ఇవి చేసిన తర్వాత మేము ఇంకా చేయగలము ఇంక్లూడింగ్ చాయిస్ అనుకుంటే అప్పుడు ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్లో ఎక్సర్సైజ్ 11.1 అంతా యాక్చువల్లీ కంప్లీట్గా చేయాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారనేది మనం చెప్పలేం. మనకు తెలియాల్సిందల్లా సెక్టారు సెగ్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఏరియాస్ ఎలా కట్టాలనేది తెలుసుకుంటే చాలు. ఓకేనండి. సో అది మనకి 30th క్వశ్చన్. నెక్స్ట్ 31st క్వశ్చన్. ఇందులో ఏ క్వశ్చన్ ప్రాబబిలిటీ చాప్టర్ నుండి వస్తుంది, బి క్వశ్చన్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి వస్తుంది. ఆల్వేస్ ప్రిఫర్ ప్రాబబిలిటీ చాప్టర్. ఓకే, సో ప్రాబబిలిటీలో మెయిన్గా మీరు చూసుకోవాల్సింది కార్డ్స్, డైస్, స్పిన్నింగ్ వీల్. మెయిన్లీ కార్డ్స్, డైస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అది చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా టెక్స్ట్ బుక్లో మీకు దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకోండి. ఓకే, సో నేను ఇక్కడ రాసాను కొన్ని ఎగ్జాంపుల్ 4 మరియు 13. అలాగే ఎక్సర్సైజ్ 14.1లో ఇక్కడ రాసిన క్వశ్చన్స్ అన్నీ చేయండి. ఓకే, నేను ఎలా ఎందుకు రాశాను అంటే మీరు మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఎక్కడున్నాయో వెతుక్కోకుండా నేనే వెతికి అన్ని చూసి ఇక్కడ రాసేసాను అన్నమాట. దీనికి ఎక్కడ చాయిస్ తీసుకోవడానికి లేదు. 100% నేను ఇక్కడ రాసినవి అన్ని ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, అండ్ దీనికి చాయిస్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇందులో మీరు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ట్రిగ్నోమెట్రీలో ఉన్న వాల్యూస్, యాంగిల్ టేబుల్స్ ఉంటాయి కదా, tan 45, sin 30, cos 45, దానికి రిలేటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. సో అన్నీ చేయకుండా మీరు సింపుల్గా ఎగ్జాంపుల్స్ అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయండి. అంటే ఈ ప్రాబ్లమ్స్లో మీకు అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. సో ఇవి చేసుకుంటే మీకు ఎగ్జామ్లో చాయిస్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది, అలాగే మీకు నాలెడ్జ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకేనా నాన్న? సో అది చక్కగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ నాన్న 32nd క్వశ్చన్. అయితే 32nd క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తున్నాను. సో నేను ఈ ఇట్ సైడ్ రాసినవి ఎక్కువగా ప్రిఫర్ చేయండి, ఇవి ప్రిపేర్ అవ్వండి సరిపోతుందని చెప్పాను. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు నాన్న, అయితే ఇంక ఇవి కంప్లీట్గా లీవ్ చేసేయచ్చు కదా, సో ఎగ్జామ్గా ఎలాగే ఇంటర్నల్ చాయిసే కదా అని అనుకోవచ్చు నాన్న. అయితే నేను 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని వీడియో చేశాను. ఒకటి అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి భయం ఉంటుంది. సో వీటి వల్ల చాలా తక్కువ చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ కోసం ఇవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి సరిపోతుందని చెప్తున్నాను. బట్ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఫర్దర్గా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అంటే మాత్రం ఇటుపక్క చెప్పిన చాప్టర్స్ మొత్తం చేయకపోయినా ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మీకు ఐడియా ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఎగ్జామ్లోనే మనకి 1, 2, 4 ఇంకా ఈ మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా నాన్న, వీటిలో ఈ చాప్టర్స్ నుండి వస్తాయి. సో దానికోసమైనా మీరు ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ నేను చెప్పినవి చేశారనుకోండి, మీకు కేవలం 8 మార్క్ క్వశ్చన్స్కే కాదు, ఇవి 1కి, 2కి, 4కి కూడా ఉపయోగపడతాయి. ఇంకా బాగా చెప్పాలి అంటే మీరు తర్వాత రాసేటువంటి పాలిసెట్, ఏపీఆర్జేసీ ఎగ్జామ్ కూడా ఎంతగానో యూజ్ అవుతాయి. అలాగే మీకు ఒకవేళ ఇంటర్మీడియట్ జాయిన్ అయితే ఇంటర్మీడియట్లో బేసిక్స్గా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఓకేనా నాన్న? నేను చాయిస్ తీసుకోండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మొదట్లో చెప్పాను కదా, మేము చెయ్యలేము, కొంచెం టైం పాసిబిలిటీ లేదు, కొంచెం భయంగా ఉంది, ఆ సబ్జెక్ట్లో కొంచెం డల్గా ఉన్నాము అనుకున్న వాళ్ళకి మాత్రమే. ఓకేనా నాన్న? గుర్తించుకోండి, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎవరిని ఎక్కువ చేసి పొగడట్లేదు, అందరూ సమానమే. కాకపోతే ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి నేను అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. ఓకే, పాజిటివ్గా తీసుకోండి నేను చెప్పేది ప్రతిదీ కూడా. ఓకే నాన్న, ఇక క్వశ్చన్కి వెళ్తే 32ndలో ఏ క్వశ్చన్ స్టాటిస్టిక్స్ చాప్టర్ నుండి వస్తుంది, బి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుండి వస్తుంది. సో స్టాటిస్టిక్స్కి కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇందులో మనకి మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ, ఈ మూడింట్లో ఒకటి ఫైండ్ అవుట్ చేయమని మనకు ఒక బాక్స్ ఇచ్చి అడుగుతారు క్వశ్చన్లో. అయితే నాన్న మళ్ళీ మీన్లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి, డైరెక్ట్ మెథడ్, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్, అలాగే స్టెప్ డివియేషన్ మెథడ్. ఇందులో బాగా ఇంపార్టెంట్ స్టెప్ డివియేషన్ మెథడ్. ఓకే, సో కంపల్సరీ 3 మెథడ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీడియన్, మోడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎక్సర్సైజ్ 3.1లో మీకు మీన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న. అండ్ ఇదే ఎక్సర్సైజ్లో మీకు సెకండ్ ప్రాబ్లమో థర్డ్ ప్రాబ్లమో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఫ్రీక్వెన్సీ ఒకటి ఎఫ్ అని చెప్పి బ్లాక్ చేసి అది అడుగుతారు. కొంచెం డిఫరెంట్ టైప్గా ఉంటుంది, అంటే అది కూడా సేమ్ మన ప్రాసెస్ ఒకటే, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా చేయండి. ఓకే,
అండ్ ఎక్సర్సైజ్ 3.2లో మోడ్కి రిలేటెడ్ ఫార్ములాస్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ 3.3లో మీడియంకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అన్ని ప్రాబ్లమ్స్ చేయగలను అనుకుంటే చేయండి, నో ప్రాబ్లం. బట్ అన్ని చేయడానికి టైం లేదు అనుకుంటే ఒక 5 to 6 ప్రాబ్లమ్ చేసి వదిలేయండి. అండ్ మీడియంలోనైనా ఒక ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇదే ప్రాబ్లం ఎగ్జాంపుల్లో కూడా ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో వెతికితే మీకు కనిపిస్తుంది. అన్నీ కూడా చేయండి, ఏది కూడా వదలొద్దు. ఓకే, ఏది కూడా వదలొద్దు, 100% ఇవన్నీ చేయాల్సిందే. నెక్స్ట్ ఇక అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్కి వచ్చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న ఈ చాప్టర్. ప్రతిదీ నేను ఈ పక్కన రాశాను కదా, వీటికి చాయిస్ ఇచ్చేయడం కాదు, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను కదా. ఓకే, సో ఇందులో నాన్న మనకి ఏపీకి సంబంధించి ఎంత టర్మ్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్, ఏఎన్ ఎస్ఎన్ రిలేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి. అలాగే క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి నాన్న. మనం ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్పడానికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేం ఈ చాప్టర్ నుండి. బట్ ఎక్సర్సైజ్ 5.2లో 6 నుండి 10 ప్రాబ్లమ్స్ అన్ని చేయండి. అలాగే ఎక్సర్సైజ్ 5.3లో 4 నుండి 20 ప్రాబ్లమ్స్ చేయండి. మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఈ ఫార్ములాస్కి సంబంధించి అన్ని మోడల్స్ కూడా కవర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అన్న లాస్ట్ క్వశ్చన్, 33rd క్వశ్చన్. ఇందులో మనకి ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ కూడా సేమ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ నుండే వస్తాయి. అండ్ రెండు కూడా గ్రాఫ్లే వస్తాయి. ఓకే, ఇందులో ఒక క్వశ్చన్ అంటే పర్టికులర్గా ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది, బి క్వశ్చన్ ఎలా వస్తుంది అని కాకుండా మేబీ ఏ ఇలా రావచ్చు, లేదంటే బి ఇలా రావచ్చు. కంపల్సరీ రెండిట్లో ఒక క్వశ్చన్ మాత్రం డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చేసినా సాల్వ్ దెమ్ గ్రాఫికల్ అని చెప్పి అంటాడు. అండ్ మరొక క్వశ్చన్కి అయితే థియరిటికల్ క్వశ్చన్ ఇస్తాడు. అంటే 5 pencils అండ్ 3 pens కాస్ట్ 50 rupees అని చెప్పి అలాంటి థియరిటికల్ క్వశ్చన్స్ ఇచ్చి సాల్వ్ దెమ్ గ్రాఫికల్గా అంటాడు. సో లెంతీ వైజ్ మనం చూసుకుంటే ఇలా థియరిటికల్ క్వశ్చన్ లెంతీ అయిపోతుంది. ఎందుకంటే థియరిటికల్ క్వశ్చన్ సాల్వ్ చేసి ఈక్వేషన్స్ని ఫామ్ చేసి మళ్ళీ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాల్సిన పని ఉంటుంది. ఇక్కడైతే డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఉంటాయి. దీనికంటే థియరీ నుండి ఈక్వేషన్స్ రెడీ చేయడం కొంచెం ఎక్స్ట్రా పని పడుతుంది. అయితే నాన్న డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ చేసేది మీకు ఎగ్జాంపుల్ 1 ఎక్సర్సైజ్ 3.1లో 4th రామన్, అలాగే ఎక్సర్సైజ్ 3.1లో 7th సమ్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి నాన్న, ఎందుకంటే ఇవి మీకు ఎంతగానో యూజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఈక్వేషన్స్ కష్టంగా ఇస్తే ఇది చేయడానికి బాగుంటాయి. ఓకేనా, అందుకని ఇవి కూడా కంపల్సరీ చేయండి. ఎగ్జాంపుల్ 3 ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ రామన్, అలాగే ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ రామన్. యాక్చువల్లీ థర్డ్ రామన్లో మీకు థియరిటికల్ క్వశ్చన్సే ఉంటాయి. సో నార్మల్గా ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి కానీ సాల్వ్ చేయమని అంటాడు. దానికే మీరు అంటే క్వశ్చన్స్ నుండి ఈక్వేషన్స్ని రెడీ చేసుకోవడం మీకు వస్తుందని చెప్పి నేను ఇవి చేయమంటున్నాను అనమాట. ఓకే, అంతకుమించి ఏమీ కాదు. మీకు ఆటోమేటిక్గా ఈక్వేషన్స్ రెడీ చేయడం వచ్చేసింది అనుకోండి, గ్రాఫ్ చేయడం ఎలాగ మీకు వచ్చు కదా దీని నుండి. సో మీకు ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఏపీ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో 4 మార్క్ క్వశ్చన్స్ 8 వస్తాయి. ఈ 8 క్వశ్చన్స్కి కూడా చాయిస్ ఉండదు. అయితే మీరు ఈ 8 క్వశ్చన్స్ కూడా రాసి 4 into 8 32 మార్క్స్ గెలుచుకోవాలి, సాధించాలి అంటే ఈ వీడియో కంపల్సరీ మీరు చూడాలి. ఓకే నాన్న, మొదటిగా మనకి 21st క్వశ్చన్ నుండి 4 మార్క్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. 21st క్వశ్చన్ ప్రాబబిలిటీ చాప్టర్ నుండి వస్తుంది. ఇందులో కార్డ్స్, డైస్, కాయిన్స్ లేదంటే బాల్స్కి సంబంధించి, లేదంటే అంటే ఒక బాక్స్లో బాల్స్ ఉన్నాయి దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అడగొచ్చు, లేదంటే స్పిన్నింగ్ వీల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అడగొచ్చు. అయితే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ చాప్టర్ అంతా కూడా ప్రతి స్టూడెంట్ కూడా చేయగలరు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. సో ఈవెన్ ఒక్క ప్రాబ్లం కూడా వదలకుండా అన్నీ కూడా చేస్తే చాలా మంచిది. ఓకేనా నాన్న, ఎందుకంటే ఇది 8 మార్క్ క్వశ్చన్గా ఒకటి వస్తుంది. అంటే 8 మార్క్స్కి మనం ఈ చాప్టర్ ప్రిపేర్ అవుతాము. సో 4 మార్క్ క్వశ్చన్గా కూడా వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కడా వదలకుండా అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మంచిది. ఈ ఒక్క చాప్టర్ మాత్రం, ఎందుకంటే ఇది ఈజీ చాప్టర్ కాబట్టి. ఓకేనా, ఇక్కడ ఏది కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, ఏది కూడా చాయిస్ తీసుకోవద్దు. ఓకే, అన్ని క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉంటాయి. ఓకేనా నాన్న. నెక్స్ట్ 22nd క్వశ్చన్ స్టాటిస్టిక్స్. ఇది 8 మార్క్ క్వశ్చన్గా వస్తుంది, 4 మార్క్స్ కూడా వస్తుంది. 4 మార్క్స్కి మనకి మెయిన్లీ ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అంటారు. మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ మూడింట్లోనే ఫార్ములా రాసి అందులో ఉన్న టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఓకే, సో మీడియన్కి సంబంధించి పేజ్ నెంబర్ 162 ఉంటుంది ఫార్ములా మరియు దాని కింద టర్మ్స్. అలాగే మోడ్ 144 పేజ్ ఉంటుంది. అలాగే మీన్గా మళ్ళీ మనకి ఇక్కడ 3 మెథడ్స్ ఉంటాయి నాన్న, డైరెక్ట్ మెథడ్, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 ఫార్ములాస్ చూసుకోండి అండ్ అందులో ఉన్న టర్మ్స్ గురించి కూడా తెలుసుకోండి. అవన్నీ మీకు ఈ పేజ్ నెంబర్స్లో కనిపిస్తాయి. నెక్స్ట్ అన్గ్రూప్డ్ డేటాకి అంటే మనకి గ్రూప్ డేటా డైరెక్ట్గా బాక్స్ ఇచ్చేసి
క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ ఇస్తారు. అది గ్రూప్డ్ డేటా. అన్‌గ్రూప్డ్ డేటా కూడా మీను, మోడ్, మీడియన్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. అన్‌గ్రూప్డ్ డేటా అంటే ర్యాండమ్‌గా 2, 4, 6, 8 ఇచ్చేసి మీన్ ఎంత, మోడ్ ఎంత అని చెప్పి అడుగుతారు కదా! ఆ డేటాని అన్‌గ్రూప్డ్ డేటా అని అంటాం. సో, ఇది కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ఇది మీకు 1 మార్క్ క్వెషన్‌గా కూడా యూజ్ అవుతది. ఓకేనా? నెక్స్ట్ వీటికి సంబంధించిన పేజ్ నంబర్స్ కూడా ఉన్నాయి నాన్న మనకి టెక్స్ట్ బుక్‌లో. 118 ఇదేమో 142 ఇదేమో 152గా మీకు కనిపిస్తది. అంటే జస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది అక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఉంటదన్నమాట. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్‌కొచ్చేస్తే ఇక్కడ ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ అడుగుతారు. అంటే మీకు క్యూబ్, క్యూబాయిడ్, స్పియర్, హెమిస్పియర్, సిలిండర్, కోన్‌కి సంబంధించి సిఎస్ఏ, ఎల్ఎస్ఏ అండ్ టీఎస్ఏ వాల్యూమ్స్ ఈ అన్ని ఫార్ములాస్ తెలిస్తే దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి. అంతేగాని మనకి క్వశ్చన్ ఇదే వస్తది, అదే వస్తదని మనం చెప్పడానికి కుదరదు. మీరు ఫార్ములాస్ అన్ని చదువుకొని నేను ఇక్కడ రాసిన ప్రాబ్లమ్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఓకే? నెక్స్ట్ 24th క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుండి వస్తది. ఇందులో రైటింగ్ ప్రాబ్లమ్ రావచ్చు, లేదంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్ రావచ్చు. అయితే రైటింగ్ ప్రాబ్లమ్స్ ఇందులో కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ బాగా లెంతీగా ఉన్న ప్రాబ్లమ్స్ అవసరం లేదు. ఎందుకంటే మనకు వచ్చేది 4 మార్క్ క్వెషన్ కాబట్టి. సో, నేను ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ చేయండి. అండ్ మెయిన్‌గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే థియరిటికల్ క్వెషన్ నుండి ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌గా ఎలా చేంజ్ చేస్తున్నాము, ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి అనేది నేర్చుకోవాలి. అండ్ దానికి రూట్స్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలనేది మీరు నేర్చుకుంటే ఒకవేళ టెక్స్ట్ బుక్ ఔట్ ఆఫ్ ద సిలబస్ ఒకవేళ ఇన్ కేస్ అలా ఇచ్చినా గానీ మీకు క్వెషన్ ఆన్సర్ చేసేస్తారు. ఓకే? సో, దానికోసం మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంపల్సరీ చేయండి. ఓకేనా? నేను ఇక్కడ ఇచ్చినవి కంపల్సరీ మీరు చేయాలి. ఇంకా నేను చెప్పినవి మళ్ళీ చాయిస్ తీసుకోవద్దు దయచేసి. అండ్ మనకి ఏపీ స్టేట్ బోర్డ్‌లో షైనింగ్ స్టార్స్ అని చెప్పి మనకి ఒక ఇంపార్టెంట్ లిస్ట్ కూడా ఇచ్చారు. అందులో కూడా అంటే నేను చెప్పినవి ఇఫ్ ఇన్ కేస్ అందులో లేకపోయినా కానీ చేయండి. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అని ఉన్నాయి కదా! అందులో ఉన్న క్వెషన్స్ కూడా కంపల్సరీ చేసేయండి. ఓకేనా? సరే. అంటే నేను అక్కడ ఉన్న వాటితో పోల్చుకుంటే నేను ఇంకా ఎక్కువే ఇచ్చాను. ఓకే? ఎందుకంటే ఒకవేళ పేపర్ స్టాండర్డ్ కొంచెం పెంచినా, కొంచెం హార్డ్‌గా ఇచ్చినా గానీ మీరు రాయగలిగే విధంగా ఉండాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వెషన్స్ ఇచ్చానన్నమాట. అండ్ నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ బట్టి గ్రేటర్ దెన్ 0 వస్తే రియల్ అండ్ డిఫరెంట్, ఈక్వల్ టు 0 వస్తే రియల్ అండ్ ఈక్వల్, అండ్ లెస్ దెన్ 0 వస్తే ఇమేజినరీ రూట్స్ అని చెప్పి దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చేస్తాం. అవి మీకు ఎక్సర్సైజ్ 4.3లో ఫస్ట్ అండ్ సెకండ్ రామంలో ఉంటాయి. టోటల్‌గా ఒక 5 ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. అవి కంపల్సరీ చేసేయండి. నెక్స్ట్ 25th క్వెషన్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి వస్తది. యాక్చువల్లీ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి మనకి లాంగ్ ఆన్సర్ క్వెషన్ అంటే 8 మార్క్ క్వెషన్ రాదు. సో, ఇక్కడ 4 మార్క్ క్వెషన్ కూడానండి మనము గెస్ చేయలేము. అంటే కంపల్సరీ ప్రూవ్ దట్ సమ్ వస్తది అని మనం చెప్పలేము. లేదంటే ఫస్ట్ ఎక్సర్సైజ్‌లో ఉంటాయి. ట్రయాంగిల్ యూజ్ చేసి టాన్ ఏ ఇస్తే సైన్ ఏ, కాస్ ఏ, కాట్ ఏ ఎంత అని అడుగుతారు కదా! దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ రావచ్చు. లేదంటే యాంగిల్ సైన్ 30 డిగ్రీస్ ప్లస్ కాస్ 45 డిగ్రీస్ బై టాన్ 45 డిగ్రీస్ ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి కదా! దానికి సంబంధించి అడగొచ్చు. లేదంటే ప్రూవ్ దట్ అడగొచ్చు. పర్టిక్యులర్‌గా ప్రూవ్ దట్ అడుగుతారని మనం 100% చెప్పలేం. దట్స్ వై మీరు ఎక్సర్సైజ్ 8.1లో ఈ ప్రాబ్లమ్స్ చేయండి. ఎక్సర్సైజ్ 8.2లో ఫస్ట్ రామ్‌లో, సెకండ్ రామ్‌లో, థర్డ్ క్వెషన్ కంపల్సరీ చేయండి. ఓకేనా? అండ్ ఇక ప్రూవ్ దట్ సమ్మరీ నేను యాక్చువల్‌గా ఆ ఎక్సర్సైజ్ ఇక్కడ రాయలేదు. ఓకే నాన్న, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. యాక్చువల్లీ ప్రూవ్ దట్ సమ్స్ నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఇక్కడ రాసాను చూడండి నాన్న. ఎక్సర్సైజ్ 8.3లో ఇక్కడ కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్, సెకండ్ సమ్ చేయండి. అలాగే థర్డ్ రామన్ కూడా చేయాలి. థర్డ్ రామన్‌లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సింప్లిఫికేషన్‌కి రిలేటెడ్, అవి కంపల్సరీ చేయండి. అండ్ ఫోర్త్ రామన్‌లో ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జాంపుల్స్‌లో 9 నుండి 12 వరకు అన్ని ఎగ్జాంపుల్స్ చేయాలి. అయితే చాలా మంది సార్ ఒక్క 4 మార్క్ క్వెషన్ కోసం ఇన్ని చెయ్యాలా అని చెప్పి మీకు అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు. ఏదో ఇది ఒకటే కదా వదిలేద్దామని అనుకుంటారు. నాన్న ట్రిగ్నోమెట్రీ అనేది మీరు వదిలేద్దాం అనుకున్నా అది మిమ్మల్ని వదలదు. ఎందుకంటే కేవలం 10th ఎగ్జామ్స్ కోసమే కాకుండా మీరు తర్వాత రాసేటువంటి పాలిసెట్ ఎగ్జామ్, లేదంటే ఏపీఆర్జేసీ ఎగ్జామ్, లేదంటే మీరు ఇంటర్మీడియట్‌లో జాయిన్ అయితే ఇంటర్మీడియట్‌లో ట్రిగ్నోమెట్రీ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి చాప్టర్‌లోనే ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది. సో, అందుకని మీరు కేవలం ఏదో ఒక 4 మార్క్ క్వెషన్ కోసం ట్రిగ్నోమెట్రీ అన్నట్టు కాకుండా కొంచెం కాన్సెప్ట్ అలాగే ప్రాబ్లమ్స్ చేస్తే మీకు సరిపడా నాలెడ్జ్ వస్తది. ఓకే? ఇంటర్మీడియట్‌లో మీకు ట్రిగ్నోమెట్రీ అర్థం చేసుకోవడానికి సరిపడే నాలెడ్జ్ మీకు వస్తుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ 26th క్వెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుండి వస్తది. ఇందులో మనకున్నవి ఎంత టర్మో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే ఏఎన్, ఎస్ఎన్.
ఇందులో కూడా మనం ఏ క్వశ్చన్ వస్తుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో. మీరు ఎక్సర్సైజ్ 5.2లో 4 నుండి 20 ప్రాబ్లమ్స్ కంపల్సరీ మీకు కొంచెం ఎక్కువ అనుకోకుండా కంపల్సరీ చేయాలి. ఇందులో ఇంకా అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకేనా? అండ్ ఇవి ఎక్కువ ప్రాబ్లమ్స్ అని భయపడొద్దునా, ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒకే మోడల్లో ఉంటాయి. బేస్డ్ ఆన్ ద సింగిల్ ఫార్ములా an = a + n - 1 × d. సో కంపల్సరీ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ కామన్ నుండి 14 ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేయాలి. ఓకేనా? ఇది ఏంటంటే ఎస్ఎన్కి సంబంధించి ఈ చాప్టర్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి టైం ఉంది. ఇంకా వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఏం కాదు. ఇంకా మనకి టైం ఉంది. ఈ టైంలో నేను చెప్పేది 8, 4, 2, 1 అన్నీ మీరు ఈజీగా చేయొచ్చు. చాలా మంది అనుకోవచ్చు నాన్న, మనకి ఎలాగ గవర్నమెంట్ షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, కేవలం అక్కడ ఉన్నవి చేస్తే సరిపోద్ది అని చెప్పి అనుకోవచ్చు. బట్ అది కరెక్ట్ కాదు. లాస్ట్ ఇయర్ కూడా మనకి గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అన్నీ ఇచ్చింది. బట్ అందులో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో వస్తాయని క్లారిటీ లేదు. ముందు సంవత్సరం అలా రాలేదు, ఇప్పుడు కూడా అలా రావు. దాన్ని దయచేసి నమ్మద్దు. ఓకే? అవి మీరు జస్ట్ అంటే మరి ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఫెయిల్ అయిపోకుండా కొంచెం మంచి స్కోర్, యావరేజ్ స్కోర్ తీసుకోవడానికి అవి ప్రొవైడ్ చేశారు. అంతేగాని ఆ ఒక్కడే ప్రిపేర్ అయితే మనకి 100కి 100 వచ్చేస్తుంది అనేది పూర్తిగా రాంగ్. ఓకే? నెక్స్ట్ సర్కిల్స్ 25th క్వశ్చన్ సర్కిల్స్ చాప్టర్ నుండి వస్తుంది. సర్కిల్స్ లో కూడా మనకి ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను రాసినవి చూడండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంపల్సరీ చేయండి. ఓకేనా? అండ్ నేను ఇప్పుడు ఈ చాప్టర్ చెప్తున్నాను కదా నాన్న, ఈ చాప్టర్ కి సంబంధించి మన ఛానల్లో నేను లైవ్ సెషన్స్ చేశాను. అందులో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను చెప్పాను. ఒకసారి ఆ లైవ్ సెషన్స్ మీరు వెతికితే అవి మీకు దొరుకుతాయి. ఓకే? అండ్ 26th క్వశ్చన్ పాలినామియల్స్ చాప్టర్ నుండి వస్తుంది. పాలినామియల్స్ చాప్టర్ ఇందులో బాగా గ్రాఫ్ కి రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. అంటే మనకి ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చేసి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి, క్వాడ్రేటిక్ పాలినామియల్ ఏమవుతుంది, దీనికి సంబంధించి సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి బాగా. సో అవి మీకు ఎగ్జాంపుల్ 1లోని అండ్ ఎక్సర్సైజ్ 2.1లో కూడా మీకు కనిపిస్తాయి గ్రాఫ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్. అండ్ కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ 2.2లో ఫస్ట్ కామన్ కూడా చేయండి నాన్న, కంపల్సరీ చేయండి. అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేసి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే? సో నేను చెప్పిన అన్ని క్వశ్చన్స్ మీరు చేస్తే కంపల్సరీ 8 4 మార్క్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా రాస్తారు. ఏపీ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో 2 మార్క్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ వస్తాయి. సో 2 మార్క్ క్వశ్చన్స్ మనకి 13th క్వశ్చన్ నుండి స్టార్ట్ అవుతాయి. 13th క్వశ్చన్ పాలినామియల్ చాప్టర్ నుండి వస్తుంది. దేన్ని బేస్ చేసుకుని అంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని, లేదంటే గ్రాఫ్ కి రిలేటెడ్ క్వశ్చన్ రావచ్చు. సో దీనికోసం నేను ఇక్కడ రాసిన ప్రాబ్లమ్స్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఓకే? నెక్స్ట్ 14th క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుండి వస్తుంది. అండ్ మనకి మెయిన్లీ క్వశ్చన్ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అని అడగొచ్చు, లేదంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ రావచ్చు, లేదంటే ఇక్కడ ఒక్కొక్కసారి మనకి 2 రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అని చెప్పి అడుగుతున్నారు నాన్న. అయితే అది మనకి టెక్స్ట్ బుక్ లో కనిపించదు. బట్ పాలినామియల్ చాప్టర్ లో 2 రూట్స్ ఆల్ఫా బీటా ఉన్నప్పుడు పాలినామియల్ ఏమవుతుంది అన్న, k × x² - ఆల్ఫా ప్లస్ బీటా × x ప్లస్ ఆల్ఫా × బీటా అని చెప్పి ఉంటుంది. అదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేసి చేసేయడమే, ఇఫ్ ఇన్ కేస్ అడిగితే కనుక. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ రాసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంపల్సరీ చేయండి. ఓకే? టెక్స్ట్ బుక్ లో మీరు చూసుకుంటే నేను టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని ఇవన్నీ రాశాను, కంపల్సరీ ఇవి చేయండి. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్స్, ఇది 8 మార్క్స్ కి చాలా మంది చాయిస్ వదులుకుంటారు, కొంతమంది చేస్తారు. బట్ అన్ని కూడా చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇందులో కొంచెం లెంతీ ప్రూఫ్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చేయడం వల్ల టైం వేస్ట్ అని చెప్పి నేను 8 మార్క్స్ చెప్పినప్పుడు చెప్పాను. సరే, ఈ ట్రయాంగిల్స్ నుండి మనకి క్వశ్చన్ ఎక్కువగా నాన్న బేసిక్స్ అంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెన్స్ అంటే 2 ట్రయాంగిల్స్ ఇచ్చి అవి సిమిలర్ అవ్వాలంటే మనం మ్యాథమెటికల్ గా ఎలా చెప్తాము, కాంగ్రుయెంట్ అవ్వాలంటే ఎలా చెప్తాము అనేది బేసిక్ డెఫినేషన్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తున్నాయి 4 మార్క్స్ కి. లేదంటే డయాగ్రామ్స్ డ్రా చేయమని, సిమిలర్ ఫిగర్స్, కాంగ్రుయెంట్ ఫిగర్స్ అలా అని చెప్పి డయాగ్రామ్స్ డ్రా చేయమని అడగొచ్చు. సో ఏదేమైనా కానీ బేసిక్ డెఫినేషన్స్ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్రైటీరియన్స్, సిమిలారిటీ క్రైటీరియన్స్ ఉంటాయి, SSS, AAA, నెక్స్ట్ SAS. ఈ 3 క్రైటీరియన్స్ మీద మీకు కంపల్సరీ అవగాహన ఉండాలి. నెక్స్ట్ థియరమ్ స్టేట్మెంట్స్, BPT థియరమ్ ఇచ్చేసి స్టేట్ అని చెప్పి అంటారు. అంటే మీరు ఆ థియరమ్ రాసి చక్కగా డయాగ్రామ్ వేస్తే సరిపోద్ది. అలాగే పైథాగరస్ థియరమ్ కూడా చూసుకోండి. ఓకే? నెక్స్ట్ అయితే ఇది మొత్తం మీరు వదిలేకుండా ఈ ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేయండి. నేను ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా
ఈ పైన కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి, వీటిని మాత్రం అస్సలు వదలొద్దు. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, షార్ట్ కట్ ట్రిగ్నోమెట్రీ అని రాశాను. సో ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయండి. అంటే పర్టికులర్గా ఇది ఈ మోడల్లోనే వస్తుంది అని చెప్పడానికి కుదరదు, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క లాగా అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకే ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్ ఏమో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇందులో యాక్చువల్లీ మనకి థియరిటికల్ ప్రాబ్లమ్స్ కొంచెం లెంతీగా ఉంటాయి. సో లెంతీ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉండదు కదా. సో బేసిక్గా అడిగేది క్వశ్చన్ ఏంటంటే, ఒక థియరీ క్వశ్చన్ ఇచ్చేసి దీని నుండి డయాగ్రామ్ డ్రా చేయమని అడుగుతారు. 2 మార్క్స్కి 1 మార్క్స్ కూడా ఇదే అడుగుతున్నారు. లేదు అంటే బేసిక్గా చాలా చిన్న ప్రాబ్లం అడుగుతున్నారు. ఓకేనా, ఈ చాప్టర్ నుండి మనం ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. మీకు డెఫినేషన్స్ తెలిస్తే, డెఫినేషన్స్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, హారిజంటల్ లైన్, లైన్ ఆఫ్ సైట్, అలాగే ట్రిగ్నోమెట్రీలో మనకి యాంగిల్ బాక్స్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా నేర్చుకోండి. అండ్ నేను ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను శాంపుల్కి, అవి కంపల్సరీ చేయండి. ఓకేనా, నెక్స్ట్ 18th క్వశ్చన్ సర్కిల్స్ చాప్టర్ నుండి వస్తుంది. మెయిన్లీ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి. ఇవి మీకు నేను ఇచ్చిన ఇక్కడ రాసిన క్వశ్చన్స్ గా కనిపిస్తాయి. ఎక్సర్సైజ్ 10.1 కంపల్సరీ చేయండి, ఎగ్జాంపుల్ 3 మరియు ఎక్సర్సైజ్ 10.2 లో ఈ ప్రాబ్లమ్స్. అండ్ 8th క్వశ్చన్ స్టేట్మెంట్ చదవండి, స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఈఎక్స్ అని రాస్తే అది ఎగ్జాంపుల్, ఈఎక్స్ఈ అని రాస్తే అది ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 19th క్వశ్చన్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇది కూడా మనం ఫార్ములాస్ చదువుకుని చక్కగా ప్రాబ్లం చేసుకుని వెళ్ళడమే. పర్టికులర్గా ఈ క్వశ్చన్ వస్తుంది అని మనం చెప్పడానికి కుదరదు. సో ఫార్ములాస్ అన్ని కూడా చదువుకోండి. క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోను, స్పియర్, హెమిస్పియర్, వీటికి సంబంధించిన ఏరియాస్, వాల్యూమ్స్ ఫార్ములాస్ అన్ని చదువుకుంటే కంపల్సరీ మీరు ఒక క్వశ్చన్ ఈజీగా రాస్తారు. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ నుండి. ఈ కోఆర్డినేట్ జామెట్రీ మనం 8 మార్క్స్ కూడా ప్రిపేర్ అవుతాము. సో అందులో మీకు సెక్షన్ ఫార్ములా అలాగే డిస్టెన్స్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం నేను చెప్పినప్పుడు. ఇప్పుడు మరి మనం 2 మార్క్స్కి ఏం ప్రిపేర్ అవ్వాలంటే, ఎక్స్ట్రాగా మీరు చూసుకోవాల్సినవి ఏంటంటే మిడ్ పాయింట్, ఇంక ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ 8 మార్క్స్లో కంప్లీట్ చేస్తాము. లేదు అంటే మీకు వీటికి కూడా క్లారిటీ ఉండాలి కాబట్టి ఈ కాన్సెప్ట్ దీనికి రిలేటెడ్ ఈ ప్రాబ్లమ్స్ చేసుకుంటే సరిపోతుంది. సో 8 అయిపోయింది, 4 మార్క్స్ అయిపోయినాయి, ఇక 2 మార్క్స్ అయిపోయినాయి. ఓకే, ఇక లాస్ట్గా మనకి 1 మార్క్ మిగిలింది. ఏపీ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో 12 1 మార్క్ క్వశ్చన్స్. మనకి 8 మార్క్స్ 4 మార్క్స్కి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఏ చాప్టర్ నుండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం గెస్ చేయొచ్చు. బట్ 2 మార్క్స్కి 1 మార్క్స్కి మాత్రం పర్టికులర్గా ఈ క్వశ్చన్ వస్తుంది లేదా పర్టికులర్గా ఈ క్వశ్చన్ వస్తుంది అని మనం చెప్పడానికి అస్సలు కుదరదు. ఎందుకంటే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ వస్తాయి, అంతేగాని డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ వచ్చేస్తాయి అని మనం చెప్పలేం. ఆఫ్ కోర్స్ రావచ్చు, బట్ ఎక్కువగా కాన్సెప్ట్ బేస్ చేసుకునే వస్తాయి 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్కి. ఓకే సరే, ఇక 1 మార్క్ క్వశ్చన్స్ కోసం చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ నుండి వస్తుంది. ఇందులో మీరు నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ నేను ఇక్కడ రాయలేదు, కానీ నెంబర్ సిస్టమ్ గురించి మీకు తెలిసి ఉండాలి. అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఈ అన్ని నెంబర్స్ గురించి కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. డెఫినేషన్స్ అవి కాదు, జస్ట్ అసలు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి, ఇంటీజర్స్ అంటే ఏమొస్తాయి అనేది. దాని తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. నెక్స్ట్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్, ఐ మీన్ టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ మీకు తెలియాలి. అండ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని చెప్పి మనకు ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్ కూడా కంపల్సరీ చదవండి. ఒక్కొక్కసారి స్టేట్మెంట్ అడుగుతారు. ఇవి మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్గా కనిపిస్తాయి చాప్టర్లో, రియల్ నెంబర్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.1లో కనిపిస్తాయి. కంపల్సరీ ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రిలేటెడ్ ఫార్ములా ఉంటుంది కదా, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అని చెప్పి ఆ ఫార్ములా కూడా చూసుకోండి. అంటే మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా పాలినామియల్ చాప్టర్ నుండే వస్తాయి. ఇందులో ఆల్ బేసిక్స్ అంటే పాలినామియల్ చాప్టర్కి సంబంధించి స్టార్టింగ్ నుండి మీకు అన్ని కాన్సెప్ట్స్ మీద ఒక ఐడియా ఉండాలి. అసలు పాలినామియల్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ద పాలినామియల్ బేస్డ్ ఆన్ ద డిగ్రీ అంటే లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్. అలాగే టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ద టర్మ్స్, మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్ అని చెప్తాం. వీటన్నిటి మీద మీకు ఒక ఐడియా ఉండాలి. తర్వాత జీరో ఆఫ్ ది పాలినామియల్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అని చెప్పి మనకి కాన్సెప్ట్ ఎలాగా 4 మార్క్స్లో మనం ప్రిపేర్ అవుతాము. సో వీటన్నిటి మీద మీకు ఐడియా ఉంటే
మీరు ఈ 2 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తారు. అండ్ గ్రాఫ్ ఇచ్చి వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు కదా, అవి కూడా మనకి చేయడం రావాలి. గ్రాఫ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ మనం 4 మార్క్స్ కూడా ప్రిపేర్ అవుతాము. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక 4th క్వశ్చన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ నుండి వస్తుంది. ఇందులో కూడా అసలు లీనియర్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది, పక్కన కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలినామియల్ తీసుకుంటే ax² + bx + c అని చెప్పి a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాస్తాం. ఈ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఒకసారి డైరెక్ట్ గా అడుగుతారు, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, లేదా రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని అడుగుతారు. సో అలాంటప్పుడు మనం a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0, పక్కన a1² + b1² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, a2² + b2² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ ఉంటే మనకి టెక్స్ట్ బుక్ లో కంపల్సరీ రాయాలి. అంటే ఈ 2 జీరోస్ అవ్వకూడదు అని. ఓకే, సో అలాంటిది అడగవచ్చు, జనరల్ ఫామ్ అడగచ్చు. లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది పేజ్ నెంబర్ 84లో మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి, యూనిక్ సొల్యూషన్ వస్తుంది, కన్సిస్టెంట్ అని చెప్పి మనకు ఉంటుంది ఒక బాక్స్. ఆ టేబుల్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఉండాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, అది కంపల్సరీ నేర్చుకోండి. నెక్స్ట్ థియరిటికల్ క్వశ్చన్ నుండి ఈక్వేషన్ గా మార్చడం. అంటే సింపుల్ గా ఒక 2 పెన్సిల్స్ 3 బుక్స్ కలిపి ఒక 50 రూపీస్ అయింది అని చెప్పి ఒక థియరిటికల్ క్వశ్చన్ ఒక సెంటెన్స్ ఇస్తారు, దాని నుండి మీరు ఈక్వేషన్ మార్చాలి అంతే. సో అలాంటివి కూడా అడుగుతారు 1 మార్క్స్ కి. ఓకే, అండ్ నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్కి వచ్చేసరికి ఇందులో ఎంత టర్మ్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కి సంబంధించి కాన్సెప్ట్లు ఉంటాయి. మనం 4 మార్క్స్కి ఇది ఆల్రెడీ ప్రిపేర్ అవుతాం. 4 మార్క్స్ 2 మార్క్స్ మనం ప్రిపేర్ అవుతాము ఈ ప్రోగ్రెషన్ చాప్టర్. అందులో నేను చెప్పినవన్నీ కూడా చేయండి. 4 మార్క్స్కి అనుకుంటా, 4 మార్క్స్ నేను చెప్పాను, అందులో అన్ని చేయండి. అండ్ మనకి బేసిక్గా 1 మార్క్కి ఎలా వస్తాయంటే మనకి ఇచ్చిన ప్రోగ్రెషన్ అనేది ఏపీలో ఉందా, ఒకవేళ ఉంటే ఫస్ట్ టర్మ్ ఏంటి, కామన్ డిఫరెన్స్ ఏంటి, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో దానికోసం మీకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ రామన్స్ ఇచ్చాను, ఈ రామన్స్ లో మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో అవి మనకి అడగొచ్చు 1 మార్క్కి మరియు 2 మార్క్ కూడా. ఓకే, అండ్ 2 మార్క్స్కి ఇది లేదనుకుంటా అఫ్ కోర్స్. ఓకేనా, సరే. నెక్స్ట్ 6th ట్రయాంగిల్స్. ఇందులో నుండి నేను 2 మార్క్స్కి ఏవైతే ప్రిపేర్ అవ్వమని చెప్పానో అవే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్స్, ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఈ 3 కూడా నేను 2 మార్క్స్కి ఏవైతే ప్రిపేర్ అవ్వమన్నానో అవే 1 మార్క్ కూడా. వీటికి మళ్ళీ సెపరేట్గా ఇంకేమీ లేవు. నెక్స్ట్ ఇక 9th క్వశ్చన్ వచ్చేస్తే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాప్టర్ నుండి వస్తుంది. ఇది ఇందులో 1 మార్క్కి ఎక్కువగా డయాగ్రామ్ అడుగుతున్నారు. అంటే ఒక సిలిండర్ డ్రా చేయి, రేడియస్ ఒక 3 సెంటీమీటర్స్, హైట్ ఒక 7 సెంటీమీటర్స్ అని చెప్పి మెజర్మెంట్స్ ఇచ్చి జస్ట్ ఒక డయాగ్రామ్ డ్రా చేయమంటున్నారు అంతే. అంటే మనం సింపుల్గా ఇలా ఒక సిలిండర్ డ్రా చేసేసి సో దిస్ ఈస్ ద రేడియస్ అండ్ దిస్ ఈస్ ద హైట్ అని చెప్పి వేస్తే సరిపోద్ది. అలాంటి డయాగ్రామ్కి రిలేటెడ్ క్వశ్చన్స్. అండ్ నేను 2 మార్క్స్లో వీటితో పాటుగా నేను సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాప్టర్లో 2 మార్క్స్కి ఏవైతే ప్రిపేర్ అవ్వమన్నానో అవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ప్రాబబిలిటీ నుండి నేను 8 మార్క్స్ ప్రాబబిలిటీ 8 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అందులో నేను చెప్పాను మొత్తం చాప్టర్ అంతా చేయాలి, ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పాను. సో అన్నీ చేయండి, ఏది కాంప్రమైజ్ అవ్వద్దు. అండ్ ఈ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అని ఉంది కదా, అంటే ఒక్కొక్కసారి షూర్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, ఇలాంటి చెప్పి అడుగుతూ ఉంటారు. ఇవి మీకు టెక్స్ట్ బుక్ లో లాస్ట్ లో ఉంటుంది కదా, లాస్ట్ పేజ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అని చెప్పి అక్కడ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ సర్కిల్స్ చాప్టర్ నుండి వస్తుంది. సో దీనికి కూడా మనకి బేసిక్స్ అంటే అసలు సర్కిల్ అంటే ఏంటి, టాంజెంట్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, సర్కంఫరెన్స్ అంటే ఏంటి, ఆర్క్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన ఫార్ములాస్, వీటికి సంబంధించిన డెఫినేషన్స్, ఫార్ములాస్ కాదు డెఫినేషన్స్ మీకు ఒక ఐడియా ఉండాలి. అండ్ టాంజెంట్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, లేదంటే ఒక సర్కిల్ మీద ఒక పాయింట్కి ఎన్ని టాంజెంట్ డ్రా చేయొచ్చు, లేదా ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది కూడా మీరు చూసుకోండి, టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇక 2 మార్క్స్కి ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇక లాస్ట్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దీనికి కూడా బేసిక్స్ అంటే అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, కండిషన్ ఏంటి. ఓకే, అండ్ 2 మార్క్స్ నేను ఏమైతే చెప్పానో అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, సో టోటల్గా 8, 4, 2, 1 నేను అన్ని మార్క్స్కి ఈ 4, 8, 4, 2, 1 వీటన్నింటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్పాను. మీరు ఇవన్నీ ప్రిపేర్ అయితే ఇప్పుడు 8 మార్క్స్కి నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే కేవలం 8 మార్క్ క్వశ్చన్సే రాస్తారని కాదు, మీరు ప్రిపేర్ అయిన నాలెడ్జ్ ద్వారాగా 4 మార్క్ రాయొచ్చు, 2 మార్క్ రాయొచ్చు, 1 మార్క్ రాయొచ్చు. ఇప్పుడు ప్రాబబిలిటీ ఉంది,
నేను 8 మార్క్స్‌కి ఏదైతే చెప్పానో మొత్తం అన్ని ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. సో, మీరు అప్పుడు ప్రిపేర్ అయిపోయారనుకోండి, మీరు మళ్ళీ సెపరేట్‌గా ఈ 1 మార్క్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అలాగే ఇప్పుడు పాలినామియల్స్ ఉంది. పాలినామియల్స్ మనం గ్రాఫ్ 4 మార్క్స్‌కి ప్రిపేర్ అవుదాం. అక్కడ మీరు బాగా ప్రిపేర్ అయిపోతే ఇవి కూడా మీరు రాసేస్తారు. ఓకేనా? అలాగా మీరు నేను చెప్పినవన్నీ కూడా చాలా క్లియర్‌గా, పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ. సో, 100 ఔట్ ఆఫ్ 100 నేను చెప్పట్లేదు. అది మీ ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. కానీ నేను చెప్పింది ఎగ్జాక్ట్‌గా ఫాలో అయితే 90+ మార్క్స్ 100% గ్యారంటీగా వస్తాయి. అండ్ మిగిలిన అంటే 90 to 100 అనేది మీ ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. నేను చెప్పినవన్నీ ప్రిపేర్ అయితే మాత్రమే. ఓకే. సో, ఇది వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.